స్పృహ కోల్పోయింది నాన్న. సరే సరే తీసుకుపోతా. నాన్న ఒక్క నిమిషం మీరు బయటికి వెళ్ళండి. ఎందుకురా? చాలా రోజులుగా ఓ కోరిక, ఒకే ఒక ముద్దు పెట్టుకుందామని. ఇట్రా వేదవా, ముద్దు పెట్టుకునే టైం అట్రా ఇది. తీసుకుపోతా. నాన్న ఎందుకు కప్పుతున్నారు? మొహం చూస్తే నీకు మూడు వస్తుంది కదరా, మొద్దు వేదవా. తీసుకో. అయ్యో అయ్యో అట్రా. మెల్లగా. నాన్న మనిద్దరం ఇంట్లో లేకపోతే సందేహం వస్తుంది. నేను దీన్ని తీసుకెళ్ళి ఫినిష్ చేసేస్తాను. మీరు వెళ్ళి పడుకుని నిద్రపోండి. రే నేను నిన్ను నమ్మను, నేను వస్తాను పద. ఏంటి నాన్న నన్ను నమ్మలేరా? రే నీకు మొహం చూస్తే మూడొస్తుందని చెప్తున్నావు కదా, అందుకే నేను వస్తానని చెప్తున్నా. పోనీ మీరే తీసుకెళ్ళి ఫినిష్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను. ఏంట్రా జారుకుంటున్నా? ఏంటి నాన్న దేనికి ఒప్పుకోనంటున్నారు? సరే అయితే మీరు ఉండండి, నేను వెళ్తాను. రే మిస్ చేయవు కదా? నాన్న ఐడియా ఇచ్చిందే నేను మిస్ చేస్తానా? సరే సరే నా మీద ఉంటాయి. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ రైల్వే ట్రాక్ మీద దీన్ని పడే. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:30. 1 గంటకి కరెక్ట్ గా రైలు వస్తుంది. టైం అయింది, త్వరగా బయలుదేరు. రే నాన్న మీద ఒట్టేసావు, పొరపాటును కూడా తప్పు చేయకూడదు. వెళ్ళు. నా ప్లాన్ పాడు చేశాడు. టెన్షన్లో గేట్ తీయడం మర్చిపోయానే. తనని ఏం చేశారు రా? ఏం చేశారు మీరు? నా కలలోకి వచ్చి బాధపడుతోందిరా. తనకేమైనా అయితే అడిగేవాళ్ళు లేరనుకున్నారా? నేనున్నాను రా, నేనున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? తను నేను చూడాలిరా. తను ఎలా ఉందో నాకు తెలియాలిరా. ఎందుకు అలా అరుస్తావు? అందరూ మేలుకుంటారయ్యా. నందిని మేలుకునే ఉందిరా. నందిని అన్నిటినీ చూస్తూనే ఉంది. నందిన తనెవరయ్యా? పొట్టలో ఉందిరా నా కూతురు. తనేరా నా నందిని. తనే నా నందిని. ఏమయ్యా అలా అరవద్దయ్యా. పద వెళ్దాం. తనం చూడకుండా నేను వెళ్ళనురా. ఇలా చూడు, సమయం సందర్భం తెలియకుండా టెన్షన్ పెట్టకు. ఏరా తనం చూడటానికేంటి సమయం, తనం చూడటానికేంటి సందర్భం? వదలరా నన్ను, వదులు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళనురా నిన్ను. బయటికి పో. ఏం చేస్తున్నావు? నన్నే కొడతావా? నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. నందిని, నందిని, ఎలా ఉన్నావు? నీకేమీ కాలేదు కదా? నీకేమీ కాలేదు కదా? ఏం కాలేదు కదమ్మా?